అంటే మనోడు ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మనోడి యాటిట్యూడ్కి మనోడి స్టైల్కి మనోడి మెయింటెనెన్స్కి బయటకి ఇంటేస్తారు. సో మనం ఈ రా ఏజెంట్లో జాయిన్ అవ్వడం మనం ఆల్రెడీ రా ఏజెంట్ అని చెప్పి మనోడు ఓన్గా రా ఏజెంట్ అయిపోతాడు. సో జాబ్ వచ్చినప్పుడు నేనే రా ఏజెంట్ అనుకుని ఫిక్స్ అయిపోయి టెర్రరిస్టులు ఎక్కడెక్కడ పట్టుకోవాలనుకుంటాడు. సో ఆ కాన్వర్జేషన్లో మన రియల్ రా ఏజెంట్స్ అయినట్టు ప్రకాష్ రాజ్ గారి టీంకి మనోడు కొన్ని సీన్లు పెంట చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ మన బొమ్మరిల్లు డైరెక్టర్ గారు బొమ్మరిల్లు భాస్కర్ గారు లాస్ట్ టైము ప్రకాష్ రాజ్ గారు సిద్ధార్థ గారితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అదే ప్రకాష్ రాజు ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ అంటే సిద్ధార్థ సేమ్. మళ్ళీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. సినిమా ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అన్న గూస్ బంప్స్ తెప్పించాడు. నాకైతే ఒక పుష్పాలు ఒక ఫైట్ గుర్తొచ్చింది నాకు, చేతులు వెనక్కి కట్టేసి కొట్టే ఫైటు. ఇదే ట్రైన్లో సీక్వెల్ వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. 25 మంది రా ఏజెంట్లను కాపాడి లాస్ట్కి జాబ్ కొడతాడు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మన హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఇందులో చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ హాఫ్లోనే క్యారెక్టర్ అనేది ప్రేక్షకులకు కావాల్సినట్టుగా లిప్ కిస్లో కొన్ని లవ్ సీన్స్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంది. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం మొత్తం దేశం కోసం